ఈ బ్రాండ్ స్టార్ట్ చేసాక ఐవీఎఫ్ లో ఫస్ట్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ అనమాట. కంగ్రాచులేషన్స్ ఉషా. యాక్చువల్ గా మన దగ్గర అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ఫెసిలిటీస్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ అందలేదని మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఐవీఎఫ్ ఆప్షన్ అనేది కాదు. ఇప్పుడు వచ్చి 70+ ప్రెగ్నెన్సీస్ పాజిటివ్స్ వచ్చాయి. అందులో 90% న్యాచురల్ గానే అందాయి. ఓన్లీ 5 ఐయుఐ చేసాము, 3 ఐవీఎఫ్ చేసాము. అందులో ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళు వీళ్ళు. కంగ్రాచులేషన్స్ ఉషా. సరేనా. జీసాక్ ఫామ్ అయింది. ఇది యోక్ సాక్ అనమాట. ఇది బేబీ కూడా ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. హార్ట్ బీట్ కూడా అందిపోయింది. వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరికైనా ప్రెగ్నెన్సీ అందలేదని డైరెక్ట్ ఐవీఎఫ్ అనేది ఫాస్ట్ ట్రాక్ ట్రీట్మెంట్ అని, లేకపోతే మనీ పెడితే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని, లేకపోతే 100% గ్యారంటీ అనేది మాత్రం అస్సలు కాదు. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా యూజువల్ గా 60 to 70% మాత్రమే. వెన్ డే 5 2 బ్లాక్స్ మంచి పెడితే 60 to 70% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మన దగ్గరికి చాలా పేషెంట్స్ బయట గాబరాగా ఇంకా ప్రెగ్నెన్సీ అందలేదని వెంటనే ఐవీఎఫ్ చేసుకోవడం, ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ సరిగా లేక చాలా మంది ఐవీఎఫ్ ఫెయిలియర్ పేషెంట్స్ మన దగ్గరకు వచ్చి రైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ తో న్యాచురల్ గా కన్సీవ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ మీరు ఐవీఎఫ్ కి వెళ్ళినా ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫెర్టిలిటీ యోగా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అన్ని చేసాక వెళ్తే కనుక సక్సెస్ రేట్స్ అనేవి బెటర్ గా ఉంటాయి.